నమస్తే. కేరళ ఎన్నికల వేళ రాజకీయ సెగలు ఢిల్లీ దాటి హైదరాబాద్కు చేరాయి. కేరళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించబోయి రివర్స్లో చిక్కుల్లో పడ్డారా? మోదీ బ్రదర్స్ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేరళ సీఎం పినరయ్ విజయన్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఏంటి ఆ కౌంటర్? తెలంగాణ పరువును రేవంత్ జాతీయ స్థాయిలో అసలు ఎందుకు తాకట్టు పెట్టారు? పెట్టేశారా? అసలు కేరళలో ఏం జరిగింది అనేది ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్లో చూద్దాం. యూడిఎఫ్ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి తన దూకుడు స్వభావాన్ని అక్కడ కూడా అంటే కేరళలో కూడా ప్రదర్శించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణలో మాదిరిగా కేరళ రాష్ట్రం కూడా దూసుకుపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేరళ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేరళ సీఎం పినరయ్ విజయన్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. సీఎం పినరయ్ విజయన్ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని విమర్శలు గుప్పించారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపిస్తూ వారిని మోదీ బ్రదర్స్ అని సంబోధించారు సీఎం రేవంత్ రెడ్డి. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bait. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. కేరళలో అవినీతి పెరిగిపోయిందని, అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలతో కేరళ చీకటి యుగంలోకి వెళ్ళిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటుపక్కన తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలను ఇక్కడ కూడా అంటే కేరళలో కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి కేరళ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది, కేరళ కూడా అలా దూసుకుపోవాలి అనంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని అక్కడి ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఎన్నికలకి ముందు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏ రకమైన హామీలైతే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇచ్చిందో ఆ రకమైన హామీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏంటో మీరే అంచనా వేసుకోండి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కేరళలో చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి కనీస సమాచారం లేదని ఎద్దేవా చేస్తూ గణాంకాలతో సహా బయటపెట్టారు ఆయన. నీతి ఆయోగ్ 2023-24 నివేదిక ప్రకారం దేశంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ. అది 1వ స్థానంలో ఉందని, మరి తెలంగాణ ఏంటి 6వ స్థానంలో ఉందని చెప్పి అటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం పినరయ్ విజయన్ ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చారు. కేరళలో పేదరికం అనేది కేవలం 0.55% మాత్రమే. ఇది దేశంలోనే అత్యల్పమని పినరయ్ విజయన్ చెప్పుకొచ్చారు. ఇటు అక్షరాస్యత, శిశు మరణాల రేటు వీటి రెండింటిని తగ్గించడంలో కేరళ నెంబర్ 1 స్థానంలో ఉంటే తెలంగాణ ఇంకా వెనుకబడే ఉందని పినరయ్ విజయన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి కేరళకు వచ్చి పాఠాలు చెప్పడం హాస్యాస్పదం అంటూ విజయన్ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలాయని చెప్పాలి. కేరళ సీఎం కేవలం గణాంకాలతో మాత్రమే ఆగారా? లేదు లేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ పాలనను కూడా ఆయన ఎండగట్టారు ఎన్నికల ప్రచారంలో. తెలంగాణలో పేదల ఇళ్లను కూలుస్తున్నారు, వారిని రోడ్డును పడేస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడడం ఏంటని, ఇది చాలా విడ్డూరంగా ఉందని పినరయ్ విజయన్ వ్యాఖ్యానించారు. తన సొంత తమ్ముడి అక్రమ కట్టడాన్ని వదిలేసి కేవలం పేదల ఇళ్లను అంటే వెలుగుమట్ల, మూసీ ప్రాంతాల్లో ఎందుకు కూలుస్తున్నారని విజయన్ ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం తెలంగాణ మోడలా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ఢిల్లీకి మూటలు మోయడమే రేవంత్ పని అంటూ కాస్త ఘాటుగా
పినరయి విజయన్ రియాక్ట్ అయ్యారు అక్కడ. కేరళ అనేది ఎప్పుడో అభివృద్ధి చెందింది, తెలంగాణను మీరు ముందు అభివృద్ధి చేసుకోండి అంటూ రేవంత్ రెడ్డికి చురకలంటించారు ఆయన. కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులుగా ఆ డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్ళండి, అభివృద్ధికి ఖర్చు చేయండి అంటూ రేవంత్ రెడ్డికి పినరయి విజయన్ హితవు పలికారు. 2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్ గుర్తు చేశారు. జీతాలు పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలోకి వచ్చి మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సంక్షేమం మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పినరయి విజయన్ ఒక కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రచారంపై కేరళ కాంగ్రెస్ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం అనేది పార్టీకి ప్లస్ కావాల్సింది పోయి ఆయన ప్రచారం పెద్ద మైనస్గా మారిందని అక్కడి కాంగ్రెస్ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణలో 6 గ్యారంటీల పథకాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆ పథకాల గురించి అసలు కేరళలో ప్రస్తావించడం ఏంటని ఒకంత కేరళ నేతలు, అంటే కేరళకు చెందిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారట. సాధారణంగా రాజకీయ విమర్శలు చేయడం అనేది ఎక్కడైనా సహజమే. సరైన సమాచారం లేకుండా పక్క రాష్ట్రం కాదు, మరో రాష్ట్రం, కింద ఉన్న రాష్ట్రం అది, మరో రాష్ట్రానికి వెళ్ళి పావర్టీ ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలోకి వెళ్ళి విమర్శలు చేయటం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్ర గౌరవం దెబ్బతింటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించేటప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది. లేదంటే ఇలాంటి రివర్స్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి పర్యటన యూడీఎఫ్కు లాభం చేకూర్చడం పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తోంది, పక్కన కర్ణాటకలో రకంగా నడిపించగలుగుతున్నాము, ఈ రోజున 6 హామీలు ఇచ్చామో వాటిని అమలు చేయగలుగుతున్నామా లేదా, ఏ రకంగా అమలు అవుతున్నాయి, వాటికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ అంతా తెలుసుకుని ఇక్కడ పరిస్థితి ఏంటి అని బేరీజు వేసుకుని అక్కడికి వెళ్ళి ఈ పథకాలు కూడా అక్కడ అమలు చేస్తాము అని చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ పథకాలు అమలు కావడం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే, ఏ రకంగా అమలు అవుతున్నాయో. కానీ కేరళకు వెళ్ళి తెలంగాణలో పథకాలన్నీ మేము అమలు చేస్తున్నాం, అందరూ కూడా చాలా అభివృద్ధి దిశగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్తూ మరో పక్కన అసలు విషయాన్ని మర్చిపోతూ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. కానీ అక్కడున్న కాంగ్రెస్ నేతలు మాత్రం, అంటే యూడీఎఫ్ నేతలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రోజున. కేరళలో కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా అధికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే అక్కడ జరుగుతోంది. ఎల్డీఎఫ్ని కాదని యూడీఎఫ్కి అందరినీ అంటే ఆ వైపుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ ఎక్కడా కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి తన ఎన్నికల ప్రచారంలో ఈ పదాలన్నీ వాడుతూ ఈ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారిగా వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోయినట్టుగా అక్కడి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సో ఇది ఇవాటి మన పొలిటికల్లీ కరెక్ట్. నెక్స్ట్ మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను.